మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తే మూడింతలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ విద్యా సంస్థల జోలికే వెళ్లలేదన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపై కూడా కక్ష సాధింపు చర్యలకి తాము దిగలేదు అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. దసరా నుండి ఇక నెల్లూరులోనే ఉంటాను, తమ కార్యకర్తల్ని రక్షించుకుంటానంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. నేను గాని మంత్రిగా గాని ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈ రోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూల్ ఉండేదా అని అడుగుతా ఉన్నా. ఒక్క నారాయణ స్కూలు, ఆ నారాయణ కాలేజ్ కింద కాలం కూడా ఉన్నది, దాన్ని కూడా తాకలా. కానీ ఈ రోజు నాకు సంబంధించిన ఎవరైనా పిల్లకాయలు 5 లేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం, దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పాపం బార్లో ఉంటే బార్లో నుంచి వచ్చేయాలని ఏమన్నా అంటే కేసులు పెడతాం. ఏమవుతారు అబ్బా కేసులు పెడతాం? ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఆ రోజు నేను చూపిలా, ఫోన్లే వదిలేసిన. ఈ రోజు మీరు ఏదో అట్ట చూపిస్తా ఉన్నారు. భగవంతుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వకపోడు, దానికి 10 మీకు ఇవ్వకపోను అని మాత్రం తెలియజేస్తాను అందరికీ కూడా. నేను గాని మంత్రిగా గాని ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈ రోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూల్ ఉండేదా అని అడుగుతా ఉన్నా. ఒక్క నారాయణ స్కూలు, ఆ నారాయణ కాలేజ్ కింద కాలం కూడా ఉన్నది, దాన్ని కూడా తాకలా. కానీ ఈ రోజు నాకు సంబంధించిన ఎవరైనా పిల్లకాయలు పాపం బార్లో ఉంటే బార్లో నుంచి వచ్చేయాలని ఏమన్నా అంటే కేసులు పెడతాం. ఏమవుతారు అబ్బా కేసులు పెడతాం? ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఆ రోజు నేను చూపిలా, ఫోన్లే వదిలేసిన. ఈ రోజు మీరు ఏదో అట్ట చూపిస్తా ఉన్నారు. భగవంతుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వకపోడు, దానికి 10 మీకు ఇవ్వకపోను అని మాత్రం తెలియజేస్తాను అందరికీ కూడా.